మోతే మండలం రావిపహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు రావిపాడు గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గ్రామాల మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ గ్రామాల మధ్యలో నిర్మిస్తే చుట్టూ 10 కిలోమీటర్ల పొడవున భూమి మొత్తం ఏడారిగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు. పచ్చని పంట పొలాల్లో ఫ్యాక్టరీలు నిర్మించి విష వాయువులు చిందించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదన్నారు. మనుషులు ప్రాణాల్లో పశుపక్షాది జీవరాశులను నాశనం చేసే హక్కు ఏ రాజ్యాంగం మీకు కల్పించిందని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే రోజుకు 7,50,000 లీటర్ల నీరు ఫ్యాక్టరీ వాళ్ళు వినియోగిస్తే భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయి పంట భూములు ఏడార్లుగా మారుతాయి. దీంతో పాటు భూమి, నీరు, గాలి కాలుష్యం అవుతుందని అన్నారు. ఒక ఇంటు మీకు మేము వస్తున్నాము, ప్రజల్ని మీరు మేలుకొల్పండి అని చెప్పేసి మన కలెక్టరేట్లో చేసింది మేమే. కలెక్టరేట్లో చేసింది మేమే. త్వరలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నాం. నా పేరు కొత్తపల్లి శివకుమార్, సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శిని. ఏ ప్రాంతానికైనా పరిశ్రమలు వస్తున్నాయంటే ముందుగా ఆ ప్రాంత ప్రజల అభిప్రాయ సేకరణ చేయాలి. కానీ ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందు ప్రజల అభిప్రాయ సేకరణ లేదు. కొంతమంది దొడ్డిదారిలో కొంతమందిని మేనేజ్ చేసి సేకరణ చేసినట్టు సంతకాలు పెట్టించి గవర్నమెంట్ పంపారు. అదేవిధంగా 2022లో మోడీ కొత్త చట్టం తెచ్చిండు. ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండానే అనుమతులు ఇచ్చిండు. అదేవిధంగా పోయినసారి ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు చుట్టాలని తెలిసింది. మాకు దొడ్డిదారిలో అనుమతులు తెచ్చుకొని ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మించారు. ఈ ఫ్యాక్టరీ కనుక నిర్మాణమై పనులు కొనసాగితే భూమి కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, గాలి కాలుష్యం అవుతుంది. ఈ భూములు మొత్తం కూడా సారవంతం దెబ్బతిని ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉంది. వీళ్ళు ఏవో కాకబుల్ స్టోరీ చెప్తా ఉన్నారు. మేము అట్లా తెచ్చినట్టు అదంతా అబద్ధం, పచ్చి అబద్ధం. ఎందుకంటే గతంలో ఫ్యాక్టరీలు ఉన్న చోట మనం చూసాము. ఏం చేసినా పొల్యూషన్ అటువంటిది అనివార్యము. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ప్రజల్లో పోయి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, ప్రజల మద్దతు లేకుండా ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగితే దీన్ని అడ్డుకొని తీరుతామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు మా పార్టీకి తెలియజేశారు. అన్నాడా ఇథనాల ఫ్యాక్టరీని, విత్తనాల శుద్ధి చేసే ఫ్యాక్టరీని పెట్టేసి ఈరోజు ఇథనాల ఫ్యాక్టరీ పెట్టారు, మీరు వచ్చి మా తరపున నిలబడండి అని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు మేము ప్రజల్లోకి వచ్చాం. ప్రజల అభిప్రాయం మేరకు ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఫ్యాక్టరీ వారికి మేము చేసేటువంటి విజ్ఞప్తి కావచ్చు, డిమాండ్ కావచ్చు, హెచ్చరిక కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇమీడియట్లీగా మీ నిర్మాణ పనులు ఆపేసి ముందు ప్రజల్లో పోండి, ప్రజాభిప్రాయ సేకరణ చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున మా పార్టీ అతను ఉద్యమాలు చేసి ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఆగేంత వరకు, అనుమతులు రద్దయ్యేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే సూర్యాపేట వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, చెప్తే నాయకులే చెప్పారు అంతేగాని వేరే ఊళ్ళో జనానికి ఎవరికి చెప్పలేదు. ఇక్కడ చుట్టూన్న భూముల వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. మీ ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా అదే చేస్తారు. అది ఇక్కడ ఉన్న రైతులు కూడా కొంత తప్పు చేస్తారు. ఎవరు రమ్మన్నా రాక కొంత సహకరించక కూడా కొంత ఇది ఇట్లా నడుస్తుంది వ్యవహారం. ఇక అదేంటి, నా పేరు కాకినారాయణ రెడ్డి, మాది మోతే మండలం, నాది ఊరు రాయిపాడే. ఇట్లా వీళ్ళు మీటింగ్ పెట్టినట్టు మీటింగ్ గిట్ ఏం పెట్టలేదు. ప్రజాతోని కూర్చోబెట్టి ఎక్కడ మాట్లాడైతే లేదు. వాళ్ళు లీడర్లతో మాట్లాడుకొని ఇదంతా చేస్తారు. అంతేగాని ఇక్కడ ఏం చేయలేదు, మీటింగ్ పెట్టలేదు, ఎవరిని ఇక్కడ జనాన్ని అయితే ఎవరిని సమీకరించలేదు, చేయలేదు. కనీసం చుట్టూ భూములలో సమీకరించాలి మొదగాలు, వాళ్ళు ఎవరిని సమీకరించలేదు. ఇక అంతే. అంటే మీకు ఈ ఇథనాల్ మొత్తం పొల్యూషన్ అవుతుంది, వాటరు అంతా అవుతుంది, మనుషులకు కూడా ఎఫెక్ట్, ఆరోగ్యాలకు ఎఫెక్ట్, అన్నిటికీ ఎఫెక్ట్ అయింది. అంటే మీ గ్రామస్తులంతా ఓకే? గ్రామస్తులు కాదు, చుట్టూ 10 కిలోమీటర్లు వస్తుంది. ఇది ఒక గ్రామస్తులు కూడా కాదు, చుట్టూ 10 కిలోమీటర్ల దాకా వస్తుంది ఇది ఎఫెక్ట్. మీరంతా ఓకే అన్నారట. ఎవడన్నది అనవను, ఎవడన్నా అంటే ఎందుకు వస్తారు ఇంతమందికి? ఎవరు రారు. ఒక నలుగురు అనొచ్చు, దానికి నేను కాదంటాలే. రాజకీయ లీడర్లు అని చెప్తూనే ఉన్నాగా, లీడర్లు కావచ్చు, డబ్బులు తిన్నోళ్ళు కావచ్చు. ఇప్పుడు కూడా ఒకటి 20 లక్షలు ఇవ్వని వచ్చిండు, కానీ వాడు బంద్ చేయాలని రాలే. 20 లక్షలు ఇస్తే బంద్ ఉండదు. కాంగ్రెస్ వాళ్ళు 20 లక్షలు డిమాండ్ చేసిరట. మేము అది కూడా ఏమంటే చెప్పి, నేను ఇక్కడ మీరు డబ్బులు ఇస్తే మాత్రం మర్యాద దక్కదని చెప్పిన. మీ ఫస్ట్ కోరుకుంది కూడా అదే, డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, మీరు నష్టపోయేది మేము, మీరు ఎవరు డబ్బులు ఇవ్వద్దు, మేము ఏమైనా అయితే బాధ్యత మీరే వహించాలి, అప్పుడు బంద్ పెట్టుకోవాలని కూడా చెప్పిన. ఇలా
సార్ ఓకే అన్నారు. ఇప్పుడు మీ రైతులు ఏం చెప్పారు, డిమాండ్ చేస్తారు? ఇది బంద్ చేయాలని, ఇంకేముంది, బంద్ చేయాలని అంతే ఇక.